కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ అభ్యర్థులు హాజరు కానున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చోట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీల నియామకంపైన సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ అభ్యర్థులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థులతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ కూడా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశం మీద చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తో పాటు జిల్లా నేతలు, ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా టీచర్స్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఏ విధంగా గెలిపించాలి, జిల్లా స్థాయిలో ఆ వర్గాలతో సమావేశాలు నిర్వహించాలన్నటువంటి విషయం మీద చర్చించడంతో పాటు ప్రత్యేకంగా ఇన్ఛార్జీల నియామకం కూడా జరగనున్నది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అదేవిధంగా హైదరాబాద్ ఈ జిల్లాలో గెలిచినటువంటి అభ్యర్థి కూడా ఎన్వీఎస్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల విజయం కోసం ముఖ్యంగా టీచర్స్ యూనియన్లతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఓటర్ జాబితాను సేకరించడం, కింది స్థాయి కార్యకర్తలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, అదే విధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల యొక్క సహాయాన్ని, సహకారాన్ని కూడా ఇందులో తీసుకోవాలన్నటువంటి అంశం మీద చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత జిల్లా స్థాయిలలో కూడా ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించి అక్కడ ప్రతి జిల్లాకు ఒక ముఖ్య నేతను కూడా పరిశీలకులుగా పంపే అవకాశం ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.